మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి, మీరు చేస్తున్న చేతి పనికి, మీరు చేస్తున్న వ్యాపారానికి, మీరు చేస్తున్న ఉద్యోగంలో నా ప్రభు తోడై ఉండి, ఈ దినమంతా నా దేవుడు మీకు, మీ కుటుంబాలకు, సమస్తమునకు క్షేమం కలగచేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 119వ కీర్తన 126వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. దేవుని వాక్యంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, భక్తుడు అంటారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం అంటారు. అంటే ఈ మాట చదువుతున్నప్పుడు, ఈ మాట మనం వింటున్నప్పుడు మన హృదయంలో ఒక ఆలోచన కలుగుతుందండి. ఏ ఆలోచన కలుగుతుంది అంటే, దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది కదా, ఇప్పటికిప్పుడే నా జీవితంలో ఒక క్రియ జరిగితే బాగుండు, ఇప్పటికిప్పుడే ఒక కార్యాన్ని నేను చూస్తే బాగుండు అని మన హృదయములో ఒక ఆలోచన కలుగుతుంది. కానీ దేవుని వాక్యం ఉంటుంది, ప్రతి దానికి ఒక సమయం కలదు. ఏడ్చుటకు, సంతోషించుటకు, యుద్ధము చేయుటకు, చచ్చుటకు, ప్రతి దానికి ఒక సమయం ఉందని పరిశుద్ధ గ్రంథం చక్కగా చెప్తుంది. మన బ్రతుకుల్లో కూడా ఈ సమయంలో నేను ఒక కార్యాన్ని చూస్తే బాగుండు అనే ఆలోచన అనే మనసుతో మనం నిలిచి ఉంటామండి. బహుశా మీ ఆలోచనను ఎరిగాడేమో, మీ హృదయ తలంపును నా దేవుడు గుర్తించాడేమో. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతోనే చెప్తున్నాడు, ఈ మాటలు వింటున్న నీతోనే చెప్తున్నారు, నేను నీ ఎడల క్రియ జరిగించబోతూ ఉన్నాను. గడిచిన దినాలు ఎన్నో రోజుల నుండి ఒక్క క్రియ జరగక, ఒక్క కార్యము నెరవేర్చబడక, ఒక్క మేలు కూడా నీవు అనుభవించలేక, ఒకవేళ ఈనాటి వరకు ఈ సమయం మంచిది కాదులే, నా తలరాత ఇంతే, నాకు మంచి టైం లేదు, నాకు మంచి సమయం కుదరట్లేదు అని ఒకవేళ ఆందోళన చెందుతున్నావేమో, ఆందోళన పడుతున్నావేమో. కంగారు పడవలసిన అక్కర్లేదండి. దేవుడు నీకు మంచి సమయంలో దయచేయబోతూ ఉన్నాడు. దేవుడు మంచి సమయంలో మంచి క్రియ నీ బ్రతుకుల్లో నెరవేర్చి ముగించబోతూ ఉన్నాడు. ఇక జరగదు అనుకున్నావేమో, ఇక చూడను అనుకున్నావేమో, ఇక నా కుటుంబంలో ఈ మేలు జరగదు అనే ఆలోచనతో నీవు ఉన్నావేమో. భయపడకు, యెహోవా తన క్రియ జరిగించేదానికే ఈ ఉదయకాల సమయంలో నీ పక్షమును నిలిచి ఉండబోతూ ఉన్నాడు. యెహోవా తన క్రియ జరిగించే సమయముగా ఆయన నీ ప్రక్క నిలిచి ఈ ఉదయము నుండి ఆయన ప్రారంభించబోతూ ఉన్నాడు. నీ ఎడల ఒక నూతనమైన క్రియ, నూతనమైన కార్యం. ఇక జరగదు అనుకున్నావా, ఇక జరగబోతుంది. ఇక చూడను అనుకున్నావా, తప్పక ఈ దినము నువ్వు చూడబోతూ ఉన్నావు. నా దేవుడు ఎవరు అంటే, మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. మాట ఇచ్చి మాట నెరవేర్చకుండా ఉండేవాడు కాదు. మాట ఇచ్చాడనుకో, అక్షరాలుగా ఆయన నెరవేర్చి ముగిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో ముఖాముఖిగా, నా ప్రభు నీతో సూటిగా చెప్తున్నారు, నేను నీ ఎడల క్రియ జరిగించబోతూ ఉన్నాను. నేను క్రియ జరిగించేదానికి ఇది మంచి సమయం గనుక, ఈ మంచి సమయములో నేను నీ ఎడల ఒక నూతన క్రియ జరిగించబోతున్నాను అని నా ప్రభు ఈరోజు నీతో మాట ఇస్తున్నాడు. కంగారు పడవలసిన అక్కరే లేదండి. తప్పక నా ప్రభు నీ పట్ల నూతనమైన క్రియ జరిగించబోతూ ఉన్నాడు. ఒకవేళ ఈనాటి వరకు నిస్సయ స్థితిలో పడిపోయి శ్రమను అనుభవిస్తూ, కన్నీరును కారుస్తూ, వేదనను చూస్తూ, ఇక నా జీవితంలో ఏది జరగదు అనే ఆలోచనతో నీవు ఉన్నావేమో, కంగారు పడవలసిన అక్కర్లేదండి. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకు చక్కని మాట దొరుకుతుందండి. యోసేపు జీవితంలో దేవుడు ఓ మాట ఇచ్చాడు. అంటే నీవు ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతున్నావు, నీవు ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు నిలిచి ఉండబోతున్నావు అని దేవుడు అతనికి చూపించాడండి. చూపించిన తదుపరి వెంటనే జరిగిందా అంటే జరగలే. ఒక సమయం ఉంది.
ఆ సమయం వచ్చేంత వరకు యోసేపు వేచి చూచాడు. ఆ సమయం వచ్చేంత వరకు యోసేపు దేవుని సన్నిధిలోంచి తొలగలేదు. ఆ సమయం వచ్చేంత వరకు దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుడు నాకు ఒకటి చూయించాడు, దేవుడు చేస్తాడు అనే ఒక నమ్మకంతోనే యోసేపు నిలిచిపోయాడండి. మరి దేవుడు చేసేంత వరకు యోసేపు శ్రమను చూడలేదా? శ్రమను చూచాడు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అన్నలతో కొట్టబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు, గోతిలో నుండి తీయబడ్డాడు. తీసిన వాడు మిద్యానీయులకు అమ్మబడ్డాడు. మిద్యానీయుల చేత ఐగుప్తు దేశంలోనికి వచ్చి ఐగుప్తు దేశంలో మార్కెట్లో కూడా అమ్మబడ్డాడండి. ఐగుప్తు దేశంలో అమ్మబడిన యోసేపు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొన్నాడని. ఇబ్బందులతో పాటు చెరసాలకు కూడా వేయబడ్డాడు. వేయబడిన తర్వాత కూడా యోసేపు మనసులో ఒక మాట నాటుకుపోయింది. ఆ రోజు దేవుడు నాతో మాట ఇచ్చాడు కదా, ఆ మాట అక్షరాలుగా నా పట్ల నెరవేరుస్తాడు. ఈ శ్రమలు నేను తట్టుకొని, ఈ శ్రమల మధ్యలో నేను నిలిచి ఉంటే ఒకరోజు నేను విజయాన్ని చూస్తాను అనే ఒక నమ్మకంతోనండి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లు, ఎన్ని అవంతరాలు కలుగుతున్నా యోసేపు దేవుని మీద నమ్మకం ఉంచి నిలిచి ఉన్నాడు. లేఖనమంటుంది, అమ్మబడిన వాడే, అవమానించబడిన వాడే, నిందలు మోసిన వాడే ఒకరోజు ఐగుప్తు దేశాన్ని ఏలటం ప్రారంభించాడండి. ఐగుప్తు దేశంలో అతని మాట లేకుండా కాలు కానివ్వండి, చెయ్యి కానివ్వండి, ఏది కూడా కదిలించేదానికి వీలు లేనంతగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అంటే దేవుడు ఆశీర్వదించే సమయం వరకు యోసేపు వేచి చూచాడు గనుకనే ఆ సమయం కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తూ వచ్చాడు గనుకనే ఒక ఉన్నతమైన స్థితిలో అతడు నిలబడగలిగాడు. అతని ఎడల దేవుడు క్రియ జరిగించడం, అతని ఎడల ఒక క్రియ దేవుడు జరిగించడం ప్రారంభించాడండి. నిజమే, యోసేపు ఆ సమయం కొరకు వేచి చూచాడు గనుకనే యోసేపు పట్ల దేవుడు ఒక నవనూతనమైన క్రియ జరిగించి ఒక ఉన్నతమైన శిఖరానికి అతన్ని తీసుకొని వెళ్ళాడు. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, ఒకవేళ ఈనాటి వరకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో, ఎంత అవమానాన్ని భరిస్తున్నావో, ఎంత కన్నీరు కారుస్తూ వచ్చావో, ఎంత వేదనను అనుభవిస్తూ వచ్చావో, ఏ కార్యము జరగక, ఏ కార్యము నువ్వు చూడక, ఒకవేళ నీవు వేదన పడుతూ అడుగులు వేస్తూ అంధకారంలోనికి దిగజార్చబడుతూ వస్తున్నావేమో నాకు తెలియదండి. ఈరోజు ప్రభు మీతో చెప్పమన్నారు. ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను. ఇప్పటి వరకు దేవుడు సమయం కొరకు నువ్వు ఎదురు చూడలేదేమో, ఇప్పటి వరకు దేవుని మీద నీవు ఆధారపడలేదేమో, ఇప్పటి వరకు దేవుని మీద నీ మనసును నిలబెట్టలేదేమో. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో దేవుని క్రియ జరగాలి అని నీవు మనసు విప్పి మనసారా కోరుకోగలిగితే ఈరోజు మనస్ఫూర్తిగా అండి నీవు దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకోనండి, దేవుని మీద ఆధారపడండి. నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలోనే నీ కొరకు నా దేవుడు తన క్రియ జరిగించే సమయముగా మార్చబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు జరగని క్రియ, ఇప్పటి వరకు చూడని క్రియ, ఇప్పటి వరకు చూడని కార్యం ఈ దినం, ఈ ఉదయకాల సమయంలోనే తప్పక నీవు చూడబోతూ ఉన్నావు, తప్పక నీవు అనుభవించబోతూ ఉన్నావు. నీ శ్రమ దినాలకు ముగింపును కలగ చేయబోతున్నాడు. నీ నిందలు మోసిన దినాలు ఇక తొలగిపోతూ ఉన్నాయి. నీ ఆటంకపు దినాలు దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. నీ పరిస్థితులన్నిటిని నా దేవుడు మార్చివేయబోతూ ఉన్నాడు. నీవు ఒక స్థితిలో నిలబడినట్లుగా, నీవు ఒక స్థితిలో నిలిచి ఉండునట్లుగా నా దేవుడు ఒక నవనూతనమైన క్రియ జరిగించే సమయముగా మార్చబోతూ ఉన్నాడు. ఈరోజు క్రియ జరిగించే సమయముగా నా దేవుడు నీ జీవితంలో తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ఎన్నో అవమానాలు మోస్తూ వచ్చావు కదా, ఈరోజు దానికి ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. ఎన్నో దినాల నుంచి కట్టబడని కుటుంబం, ఎన్నో దినాల నుంచి చల్లా చెదురైపోయిన నీ కుటుంబం, ఎన్నో దినాల నుంచి అవమానముతో అసమాధానముతో సాగిపోతున్న నీ కుటుంబం ఇక మీదట ఆ విధంగా మలచబడకుండా నీ కుటుంబం కట్టేదానికి నా దేవుడు సమయమును నిర్ణయించి ఉన్నాడు. నీవు సమాధానంతో బ్రతికేదానికి దేవుడు ఒక సమయం నిర్ణయించి ఉన్నాడు. అదే ఈ ఉదయకాల సమయంలో ఆయన నీ పట్ల కార్యము జరిగించబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నీ చక్కగా కట్టబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నింటినీ ఐక్యతతో నింపబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నింటిలో సమాధానాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. నీవు నీకు కలిగిన సమస్తం ఆనందకరంగాను సంతోషకరంగాను సాగి వెళ్ళునట్లుగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తు నీ ఎడల క్రియ జరిగించే సమయముగా మార్చి మీ కుటుంబాలన్నిటికీ నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నాడండి. ఇక జరగదు అనుకుంటున్నావు కదా,
జరిగించి చూపెట్టబోతూ ఉన్నాడు. ఇక చూడను అనుకుంటున్నావు కదా, నీవు చూచేటట్లుగా నా దేవుడు నీ ఎడల క్రియ జరిగించబోతూ ఉన్నాడు. నీ ఎడల క్రియ జరిగించుటకు ఇదే మంచి సమయం. ఈ మంచి దినమున, ఈ మంచి సమయమున, ఈ మంచి శుభవేళ నా దేవుడు శుభవార్త నీకు చెబుతూ ఉన్నాడు. నీ ఎడల నేను క్రియ జరిగించబోతూ ఉన్నాను. జరగనివన్నీ నేను జరిగించి నీకు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. జరగనివన్నీ నేను నీకు చూపించి నువ్వు ఆనందపడేటట్లుగా నేను అద్భుతం జరిగించబోతూ ఉన్నాను. నిశ్చయముగా ఇది క్రియ జరిగించే సమయముగా, నీ ఎడల నూతనమైన క్రియ జరిగించే సమయముగా నా దేవుడు మార్చునుగాక. ఎందరైతే కోరుకుంటున్నారో ఈ ఉదయకాల సమయం నుండి నా ప్రభు నా పట్ల క్రియ జరిగిస్తే బాగుండు, నా ప్రభు నా ఎడల ఒక అద్భుతం చేస్తే బాగుండు, ఎందరైతే కోరుకుంటున్న ప్రతి కుటుంబంలో నా దేవుడు మంచి కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. మంచి అద్భుతాన్ని నువ్వు చూచేటట్లుగా దేవుడు కార్యం నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈ దినమున నీవు దానిని చూచి ఆనందకరంగా సాగి వెళుదువుగాక, సంతోషకరంగా నువ్వు బ్రతుకుదువుగాక. అందుకే మన పితరుడైన అబ్రహాము జీవితంలో కూడా ఒక సంఘటన జరిగిందండి. ఇంచుమించుగా 75వ సంవత్సరాన దేవుడు అతనికి మాట ఇచ్చాడు, నీ సంతతిని నేను విస్తరింప చేస్తాను అని, నేను గొప్ప జనముగా చేస్తాను అని మాట ఇచ్చారండి. ఇంచుమించుగా ఆ మాట నెరవేర్చబడడానికి 25 సంవత్సరాలు పట్టింది. అంటే నేను నీకు ఒక సంతానాన్ని కలగ చేస్తాను అని చెప్పిన దేవుడు 25 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని చక్కని మగబిడ్డను దయచేశాడు. అంటే ఈ 25 సంవత్సరాలు ఆటంకాలు చూచారు. ఈ 25 సంవత్సరాలు అవమానాన్ని పొందారు. ఈ 25 సంవత్సరాలు వేదనను చూచారు, ఆటంకాలు ఎదుర్కొన్నారు, అవమానాన్ని భరిస్తూ వచ్చారు. కానీ అబ్రహాము జీవితంలో ఒక నమ్మకం, ఇస్తాను అని చెప్పిన దేవుడు ఇవ్వక మానడు అని దేవుని కొరకే ఎదురు చూస్తున్నాడండి. దేవుడు చెప్పిన మాటను పట్టుకొనే ప్రార్థన చేస్తున్నాడు. అక్షరాలుగా సమయం రానే వచ్చింది. దేవుడు ఆ సమయంలో క్రియ జరిగించాడు. ఈరోజు కూడా అండి, నీవు దేవుని వైపు చూచి, అయ్యా ఇప్పుడు నాకు మాట ఇచ్చావు కదయ్యా, ఇప్పుడు నెరవేరుస్తానని చెప్పావు కదయ్యా, మరి నా పట్ల నెరవేర్చు అని దేవుని వైపు చూచి ఆ సమయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఆ సమయం ఎప్పుడో కాదండి, ఈరోజే ప్రారంభించబోతూ ఉన్నాడు. నీ వ్యాపారం కొరకు అడుగుతావో, నీ కుటుంబం కొరకు అడుగుతావో, నీ చేతి పని కొరకు అడుగుతావో, నీ ఉద్యోగ విషయంలో అడుగుతావో, నీ ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో నీవు అడుగుతావో, నీవు ఏది అడిగినా ఈరోజు నీవు ఏది దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టినా అక్షరాలుగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తు నీ ఎడల తప్పక ఈరోజు క్రియ జరిగించబోతూ ఉన్నాడు. ఆయన క్రియ జరిగించుటకు ఇదే సమయం, ఈ సమయంలోనే నీ పట్ల క్రియ జరిగించి ఆయన ముగించబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నిటి పట్ల నా దేవుడు మంచి క్రియ జరిగించి మీ నోటి నిండా ఆనందాన్ని కలగచేయునుగాక. ఆశ్చర్యకరుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు, నేను క్రియ జరిగించుటకు ఇదే సమయమని మాట ఇచ్చి ఉన్నారు. ఎందరైతే ఇప్పటి వరకు క్రియ జరగక, ఇప్పటి వరకు క్రియను చూడక నాయనా నీ వైపు చూస్తున్నారో, నీ సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నారో, ప్రతి ఒక్కరి పట్ల క్రియని మీరు జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో బిడ్డలు ఏది కోరుకున్న నెరవేర్చబడునుగాక, ఏది ఆశపడిన అక్షరాలుగా జరుగునుగాక, మీరు క్రియ జరిగించే సమయంగా మార్చినందుకై మీకు స్తోత్రం. ఈ దినమంతా బిడ్డలు మీరు చేసే క్రియను చూచుచు, మీరు చేసే క్రియలను అనుభవిస్తూ ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయమని, ఈ దినమంతా మా బిడ్డలకు మీరు తోడై ఆశీర్వాదకరంగా మీరు మలచమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి, ఈ దినమంతా ఆయన నూతనమైన క్రియలు మీరు చేస్తున్న వ్యాపారంలో, చేస్తున్న చేతి పనుల్లో, ఉద్యోగాలలో, మీ ఆత్మ సంబంధమైన బ్రతుకుల్లో, మీ కుటుంబ పరంగా నా దేవుడు నూతనమైన క్రియలు చేయునుగాక.